ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం నాణ్యత రాజకీయ దుమారంలో చిక్కుకుంది. ఇందుకు ఆ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన ఆరోపణ సంచలన కారణమైంది. గత 5 ఏళ్ల మధ్యకాలంలో తిరుమల ఆలయ ప్రసాద అవసరాలకు సరఫరా అవుతున్న ఆవు నెయ్యి నాణ్యత ప్రమాణాలపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ దశలో సంబంధిత టెండర్ల ఖరారు తీరు నుంచి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత వరకు మౌలిక అంశాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాల నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అంతటి దివ్యత్వం ఆయన ప్రసాదమైన లడ్డులకే ఉంది. వివిధ రకాల అన్న ప్రసాదాలతో పాటు 7-8 దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన మనోహరం అనే పేరుతో తీపి బూందీ 1940వ దశకం మధ్య కాలంలో ఇప్పటి లడ్డు రూపం సంతరించి స్వామి దివ్య ప్రసాదంగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రసాదాల తయారీలో ఇతర ముడి పదార్థాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత నెయ్యికే ఉంటుంది. కాలక్రమంలో పెరుగుతూ వచ్చిన భక్తుల సంఖ్యకు తగిన విధంగా తిరుమలేశుని ప్రసాద తయారీ విస్తృతం కావడంతో ప్రస్తుతం ఒక రోజుకు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నారు. అవసరమైన నెయ్యి కోసం టీటీడీ టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే సంస్థల ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఆవు నెయ్యి మాత్రమే సరఫరా చేయాలి. అవసరాలకు తగిన విధంగా నెయ్యిని సిద్ధం చేసి అందించగల సమగ్ర వ్యవస్థను టెండర్దారు కలిగి ఉండాలనే అంశాలు టెండర్ నిబంధనలతో ముఖ్యంగా ఉంటాయి. ఆపై సరఫరా చేసే నెయ్యి శాంపిళ్లను ప్రత్యేక పరిశోధనశాలకు పంపి ధృవీకరించిన తర్వాతే స్వీకరించే పటిష్ట వ్యవస్థ టీటీడీలో పనిచేస్తుంటుంది. దేశవ్యాప్తంగా టీటీడీ అవసరాలకు తగినంత ఆవు నెయ్యిని సకాలంలో సరఫరా చేయగలిగే సంస్థలు వేల మీద లెక్కించే సంఖ్యలోనే ఉంటాయి. నాణ్యత పరంగా, రవాణా పరంగా సౌకర్యం కారణంగా అత్యధిక శాతం నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సరఫరా చేస్తూ వస్తుంది. 2021 మార్చి నెలలో జరిగిన టెండర్లలో 3వ స్థానంలో నిలవగా మొదటి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియం సంస్థ, ఢిల్లీకి చెందిన ఆల్ఫా సంస్థ నిలిచాయి. ఇందుకు కిలో నెయ్యి 424 రూపాయలు అన్న టీటీడీ నిర్దేశాన్ని తమకు గిట్టుబాటు కాదని కేఏఎంఎఫ్ భావించడం మౌలిక కారణమని చెప్పాలి. అయిన అవసరాలలో 20% మాత్రం సరఫరా చేయడానికి కేఏఎంఎఫ్తో టీటీడీ అంగీకారం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం కారణంగా ప్రస్తుతం ఆల్ఫా సంస్థ 80%, కేఏఎఫ్ 20% వరకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదలైన ప్రక్షాళన కార్యక్రమంలో తిరుమలేశుని లడ్డు నాణ్యత పెంచే కృషి ఊపందుకుంది. టీటీడీ కార్యనిర్వహణ అధికారి బాధ్యతలు చేపట్టిన శ్యామలారావు ప్రసాద తయారీకి వినియోగించే ముడి పదార్థాలతో పాటు నెయ్యి నాణ్యతని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి వీలుగా పూర్తిస్థాయి పరిశోధనశాలను తిరుమలలో ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. వివిధ అన్న ప్రసాదాల నాణ్యతను పెంపొందించడంతో పాటు శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూలు అందరికీ అందుబాటులో తీసుకువచ్చే చర్యలను కూడా చేపట్టారు. ఇలాంటి పరిస్థితిలో గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆ వ్యాఖ్యలు బలపరిచేలా టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి రమణ దీక్షలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో వాడే జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని ఓ సైంటిస్టుగా నేను కూడా రిపోర్టు చూశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ఈవో చైర్మన్లను ఎన్నోసార్లు కలిసి చెప్పాను. ప్రసాదాల నాణ్యత గురించి సరైన సమయంలో నైవేద్యాలు జరగటం లేదని కూడా చెప్పా. అప్పుడు నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు మహాపాపం జరిగిపోయింది. నేను చేస్తున్న ఒంటరి పోరాటానికి అప్పుడు ఎవరి సపోర్టు కూడా లేకుండా నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు అని రమణ దీక్షలు సంచలన ఆరోపణలు అయితే చేశారు. అయితే రమణ దీక్షలు మాట్లాడుతున్న సందర్భంలో కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిందా అని ఒక మీడియా మిత్రుడు అడగగా రమణ దీక్షలు ఉండి అలా ఏమీ కాదు, పురుగులు పెట్టిన జీడిపప్పు, పాడైపోయిన పప్పు కూడా వచ్చాయి, అన్నిట్లోనూ కల్తీ అయ్యింది అని రమణ దీక్షలు సంచలన వ్యాఖ్యలు చేశారు.